సో హ్యాపీ ఫ్రెండ్స్ వాళ్ళు బాగున్నారా. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో ఫ్రెండ్స్ మనం ఒక అన్నయ్య అడిగాడు అనమాట. సో మన సబ్స్క్రైబరు సో ఏమడిగారంటే, బ్రో నేను ఒక ఇమేజ్ పెట్టాడు. సో బ్రో ఈ ఇమేజ్ లాగా నాకు ఒక ఇమేజ్ కావాలి బ్రో అని అడిగాడు. సో చేస్తాను బ్రో అని చెప్పాను. సో తర్వాత వచ్చేసరికి నేను ఇది ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయట్లేదంటే, సో దగ్గర చేయకుండా నేను కాక మొన్న అవుతుంది. సో ఎందుకంటే నేను మన మండే రోజు పుష్ప 2 ఈవెంట్కి వెళ్ళానండి. తర్వాత వచ్చేసరికి ఈరోజు అనగా 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖున మార్నింగు 9:30 ఆ టైంన పుష్ప మూవీకి వెళ్ళి వచ్చానండి. సో ఇప్పుడే నేను ఖాళీగా ఉండటం వల్ల ఇప్పుడు టైం 7 అవుతుంది. సో మార్నింగ్ చేసుకోవచ్చు, కానీ మార్నింగ్ చేస్తే కొంచెం బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. సో అది అందుకని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను వీడియో అనేది. సో సినిమా వచ్చేసరికి నాకైతే బాగా అనిపించిందండి. కొంచెం కూతురు సెంటిమెంట్ అనమాట, బాబాయ్ కూతురు సెంటిమెంట్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. జాతర ఫైట్ అయితే బాగా అనిపించింది. మీరు ఎంతమంది పుష్ప 2 సినిమా చూశారు నాకు కింద కామెంట్ చేయండి. సో వీడియోకి అయితే వెళ్ళిపోతాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నది చూపిస్తాను చూడండి, అది మన సబ్స్క్రైబర్ది. సో వెళ్ళిన తర్వాత నాకు ఎక్కడైతే వెళ్ళాను, సో వెళ్ళిన తర్వాత సో అన్నబెట్టింది తిందనమాట. సో నేను దీనిలాగా చేయమని చెప్పాడు. సో నేను దానిలాగే చేశాను అనమాట. చూడండి, సో అన్నబెట్టింది ఇది అనమాట. సో ఇది మనకి ఇక్కడ కేసీఆర్ వాళ్ళది. తర్వాత వచ్చేసరికి దానిలాగా నేను చేశాను అనమాట. కొంచెం ఎలా చేయాలి బ్రో, ఎలాగ కలర్స్ ఇచ్చారు అని అడిగారు. సో నేను ఏం చేశాను అంటే, దాన్ని కలర్స్ లాగా ఎలా గెలనేది సింపుల్గా చేస్తాను చూడండి. సో చూసాక సింపుల్గా మనకి ఇక్కడ రథచక్రం ఉంది, రథచక్రం కూడా మనం పెట్టడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ జనాలు అయితే ఉన్నారు. సో మనం కూడా జనాలు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. తర్వాత వచ్చేసరికి మనకు లోగోలు కానీ ఈ సింపుల్గా ఉన్నాయి, అలా పెట్టేది చూపిస్తాను చూడండి. సో దీంట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎలా చేసుకోవాలనేది దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇమేజ్ సెర్చ్లోకి వెళ్తున్నానండి. ఇమేజ్ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత మీకు సెర్చ్ చేయండి, రథ చక్రాన్ని కొడుతున్నానండి. రథ చక్రాన్ని కొట్టాం కదా, మనకేందో కొన్ని రథ చక్రాలు వస్తాయి అనమాట. సో నేనైతే రథ చక్రాన్ని పట్టుకుపోయి ఇది కొట్టానమాట. రథ చక్రాన్ని కొట్టడం కానీ మనకి అట్లాంటి మంచి వస్తాయి అనమాట. మీరు చూసుకోండి ఒకసారి, మీకు ఏది కావాలో చూసుకొని దాని దగ్గరగా తీసుకోండి. సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చూపించట్లేదు కాబట్టి మీరు చూసుకోండి. మనకి రథ చక్రాన్ని కొడతాం, మన రథాల నుంచి వచ్చే చక్రాలు వస్తాయి అనమాట. మీరు నచ్చింది తీసుకోవచ్చు అనమాట. చూడండి, నాకు ఇది ఓకేగా ఉంది. సో నేనైతే డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. చూడండి, మనకి చాలా ఉన్నాయి. నేను దీన్ని తీసుకున్నాను. బ్యాక్ వచ్చానండి. బ్యాక్ వచ్చిన తర్వాత పిక్సెల్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకుంటే మనకైతే ఇలా వస్తుంది అనమాట. సో నేనైతే క్యాన్సిల్ నక్కున్న తర్వాత దీన్ని డిలీట్ చేసుకుని నోటీస్ అనేది. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వైట్ కలర్ పెట్టేసుకున్నాను. సో వైట్ కలర్ పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. తర్వాత వచ్చేసరికి మనకి షేప్స్ అని పడుతాయండి. షేప్స్లో సో నేనైతే వైట్ రౌండ్ షేప్ తీసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో మీకు అర్థకాలు చూసుకొని ఇలా అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి అనుకున్న తర్వాత దీన్ని అయితే సేవ్ చేసుకోవాలండి. సేవ్ చేసుకుంటే మనకైతే వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఆల్రెడీ నాకు అక్కర్లేదు కాబట్టి నేను సేవ్ చేసుకోవట్లేదు. సో నేనైతే ప్లస్ బటన్ తీసుకుని ప్లమ్ గ్యాలరీ తీసుకున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో దీంట్లో నేను ఎడిట్ చేసి పెట్టుకున్నా, అది బ్లాక్ అండ్ వైట్ కలర్ది తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఎనేబుల్ చేస్తున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు మనం అక్కడ లేయర్ సింబల్లోకి వెళ్తున్నాను. మళ్ళీ కింద లేయర్ సింబల్, పైన లేయర్ సింబల్ అయితే కాదు. తర్వాత వచ్చేసరికి మనకి ఏదో కలర్ తీసుకోవాలి కాబట్టి నేనైతే రెడ్ కలర్ తీస్తాను, టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేసుకొని ఇలా స్క్రోల్ చేస్తే ఏదైతే కలర్ ఉంటుందండి దానికి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పెన్ సింబల్ నక్కిన తర్వాత బ్లాక్ కలర్ మీద ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. చూడండి, పోలేదు. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోవాలండి, పోతుందన్నమాట. పోయిన తర్వాత వచ్చేసరికి దీని అయితే పెంచుకుంటున్నాను. 24 వచ్చింది, 24 పెట్టుకోవాలి మనం. తర్వాత వచ్చేసరికి దీని అయితే వైట్ కలర్కి అయితే ఎనేబుల్ చేసుకోండి. మనకైతే వైట్ కలర్కి అయితే సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత లాక్ వేసుకున్నాను. మనకి ఈ టైప్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కలర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే నేనైతే మనకి ఎక్కువ దాంట్లో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మనం కూడా లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత డ్రా మెయిన్లోకి వెళ్తున్నానండి. పెన్ సైజు, స్మూత్నెస్, డిలీట్ పెంచుకున్న తర్వాత ఇక్కడ టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ అయితే ఒకటి తీసుకోండి. సో పెట్టుకున్న తర్వాత దీనికైతే ఒక కలర్ తీసుకున్నానండి. ఆ కలర్ ఎలా ఉండాలంటే చూడటానికి ఇలా ఉండాలి. మంచి రంగులు తీసుకోండి. నేను ఈ కలర్ పెట్టాలని రూల్ ఏం లేదు కాబట్టి ఏ కలర్ అని తీసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి దీన్ని మళ్ళీ ఈసారి కలర్ అనేది మారుస్తున్నానండి. సో ఒకటే కలర్ పెట్టకుండా రంగులకు పెట్టుకోవాలని నా ఉద్దేశం అనమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని డిలీట్ చేసుకున్న తర్వాత సో దీని అయితే ఇలా పెట్టుకొని దీన్ని ఏం చేస్తానంటే కలర్ అనేది ఇంకోసారి ఎనేబుల్ చేసుకుంటున్నాను అండి.
సో ఎనేబుల్ చేసుకుంటే మనకైతే ఇట్లా సింపుల్గా ఉండే కలర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చిన తర్వాత దీనికి కూడా లాక్ వేసుకున్నానండి. సో లాక్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ డ్యూల్ కట్ చేసుకున్నాను. ఈసారి ఇటు పక్క పెట్టుకున్నాను. దీని కలర్ వచ్చేసరికి ఏదైనా బ్లూ కలర్లా తీసుకుందాం. బ్లూ కలర్ కానీ డార్క్ బ్లూ కానీ అలాగా లైట్ బ్లూ కలర్ కానీ తీసుకుందాం. సో నేనైతే మామూలు బ్లూ కలర్ తీసుకున్నాను చూడండి. తీసుకున్న తర్వాత ఇది తీసుకున్నాను, టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని కింద కనుక్కున్నానండి. సో మనకైతే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత దీనికి లాక్ వేసుకొని మళ్ళీ డ్యూల్ చేసుకున్న తర్వాత అది కాపీ బటన్ తీసుకున్న తర్వాత ఈసారి ఏం చేస్తారంటే కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కానీ అలా తీసుకోండి. చూడటానికి కూడా ఒక మంచి లుక్ అనిపిస్తుంది అనమాట. చూడండి నేనైతే పెద్ద చేసుకున్నాను, ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇలా వస్తుంది అనమాట. దీనైతే కింద కనుక్కున్నానండి. ఇప్పుడైతే మొత్తం వచ్చేసింది అనమాట. చూసుకోండి ఒకసారి మీరు. సో ఇంకా మీరు మార్చుకోలేకుండా మార్చుకోవచ్చు అనమాట. నాకైతే సరిపోయింది అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏ ఫోటో పెట్టాలనుకున్నారో ఆ ఫోటో అయితే పెట్టుకోండి. ఇంకా మీరు ఎడిటింగ్ అలా చేసుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. సో నేను దాంట్లో ఏమందంటే జనాలు అయితే ఉన్నారనమాట. జనాలు అయితే నేను పిక్చర్స్లో డెవలప్ చేసి పెట్టుకున్న జనాలు కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మన జనాలు అయితే నీట్గా ఉండాలండి. మనం ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడం ఉండదన్నమాట. సో నేనైతే మామూలుగా చేస్తున్నాను కాబట్టి ఏదో ఒకటి తీసుకున్నాను చూడండి. నేను మామూలుగా జనాలు తీసుకున్నా కాబట్టి మనకి అంతగా అనిపించదు కాబట్టి ఏదో కలర్ ఇది తీసుకున్నానండి. ఎందుకంటే వీళ్ళు కూడా మనకి ఏదో ఒకటి తీసుకున్నాను. మామూలుగా మీకు నచ్చింది తీసుకోండి, నచ్చినది తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనైతే కింద కనుక్కున్నానండి. అనుకున్న తర్వాత మీకు ఎక్కడ చూసుకొని దాని దగ్గర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే శాచురేషన్ తగ్గించుకొని ఓపాసిటీ తగ్గించుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తాయి అన్నమాట. మీరే చుక్కలు దానికంటే కింద పంపించుకోండి, ఎక్కువ తక్కువద్దు. కింద పంపించుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. దీనైతే కొంచెం తగ్గించుకున్నానండి. మనకి ఏంటంటే ఇలా కనిపించిన తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గాలికి తీసుకున్న తర్వాత సో దీంట్లో మీరు ఏం చేయాలంటే రథచక్ర తీసుకున్నాం కదా. రథచక్ర పిఎన్జీ అయితే మనకు ఖచ్చితంగా ఉండాలని చెప్పాను కదా. రథచక్ర పిఎన్జీ మనం తీసుకుందాము. సో ఆ పిఎన్జీ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. చూపిస్తాను చూడండి. సో ఇదనమాట. తీసుకున్న తర్వాత దీని అయితే ఏం చేస్తానంటే కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత శాచురేషన్ 0 పెట్టుకొని ఓపాసిటీ తగ్గించుకున్నాను. మనకైతే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఎరేజర్లోకి వెళ్ళి ఇలాగా కొంచెం చూసుకొని పెట్టుకోండి. మీకు ఎంతగా చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకోండి. సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడికైతే కావాలనుకున్నారో అదంతా డిలీట్ చేసుకోండి. జస్ట్ ఒక సింపుల్గా చేసుకోండి, ఎక్కువ తక్కువ. ఇలాగ సమానంగా చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నాను. నేనైతే ఏదైతే మామూలుగా ఎడిటింగ్ కోసం చూపిస్తాను కాబట్టి ఇలా చేస్తానండి. పైపైన లెక్క అయితే ఇంకా నీట్గా చేసుకోవాలి. మనైతే మామూలుగా చేస్తున్నాం కాబట్టి ఇలా చేసేసుకున్నాను. సో చూసుకోండి ఈ ఫ్రేమ్ మన బ్లాక్ అండ్ వైట్ డాట్ అయితే పైన ఉండాలండి. ఇప్పుడు పైన చూసుకోండి. అప్పుడు మనకి ఈ కలర్స్ అనేవి ఇలాగ తిక్మకి రాకుండా నీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా సింపుల్గా రాకుండా మంచిగా రావడానికి అవసరం వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ప్లస్ బటన్ మనం గాలి తీసుకున్న తర్వాత మనం ఏం తీసుకున్నాము కాంగ్రెస్ తీసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ గురించే తీసుకోవాలండి ఫొటోస్ అనేది. సో నేనైతే ఎడిట్ చేసి పెట్టుకున్నా, పిక్సార్ట్లో ఎడిట్ చేసి పెట్టుకున్నా ఇమేజ్ తీసుకున్నానండి. సో తీసుకున్న తర్వాత మీకు అట్లా కాదు చూసుకొని దాన్ని తగ్గట్టు పెట్టుకోండి. సో నేనైతే ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మనం ఇంకా చిన్నవి ఉంటాయి కదా, సంక్రాంతి శుభాకాంక్షలు, లేదంటే సోనియా గాంధీ గారి ఫొటోసు. సో ఇట్లాంటి సింపుల్గా ఉన్నాయన్నీ తీసుకుంటే ఎడిటింగ్ అనేది అయిపోతుంది అనమాట. నేనైతే మామూలు తీసుకున్నాను కాబట్టి నేను సోనియా గాంధీ గారి కూడా మీద తీసుకునే జరుగుతుంది. చూపిస్తుంది చూడండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇట్లాంటి చాలా వీడియోస్ చేసామండి. మనం రెండు వీడియోస్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే అసలు వద్దనమాట. సో నేనైతే పిక్సార్ట్లో చేసేది అనుకుంటా, చూపిస్తాను చూడండి. సో నేనైతే మామూలుగా చేస్తున్నాను కాబట్టి నేను మామూలుగా అయితే కొన్ని అసలు తీసుకోవాలి, లేకపోతే నేను ఇప్పుడు నేను తీసుకోవడం లేదు కాబట్టి నేను రోజు వాడే ఇమేజెస్లోనే ఒక ఇమేజ్ వాడతానండి. ప్రతిరోజు వాడేదాన్ని, కామన్గా వాడేదాన్ని యూజ్ చేసి చూపిస్తాను చూడండి. ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని దాని మీద చూపిస్తాను చూడండి. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు సపోజ్ మనం కాంగ్రెస్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక సోనియా గాంధీ గారి ఫోటో, సో అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఫోటో వచ్చేలాగా పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి మనం లోగో అనేది రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఒక లోగో పెట్టుకున్నాను. అది పార్టీ లోగో, టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. దీన్నే డూగా చేసుకున్న తర్వాత కలర్ అది షేప్ వచ్చేసరికి బాక్స్ తీసుకొని మీకు అంతగా చూసుకొని దాని తగ్గట్టుకైతే ఇలా పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి కొంచెం రేడియస్ తగ్గించుకున్నాను, కొంచెం ఇలాగ అనుకున్న తర్వాత దీన్ని సింపుల్గా చేసుకొని మీకు ఎక్కడ కావాలో దాని దగ్గర పెట్టుకోండి. సో ఇలా మీరు చూసుకొని దాని దగ్గర పెట్టుకొని మీరు
దేనికి చేస్తానంటే దేనికి చేసుకొని చూసుకొని ఒకసారి సంక్రాంతి బ్యానరా లేదంటే పొలిటికల్ బ్యానరా ఇట్లా ఉంటాయి కదా, దాని తగ్గట్టు చేసుకొని ఎడిటింగ్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.